భారతి నా బిడ్డ ఎక్కడ వాయి బిడ్డ దగ్గరకు వచ్చిండు బిడ్డ ఎల్లమ్మ మరి మరి బిడ్డలు లేరు ఓలేరుకో కష్టం వచ్చినారే కన్న బిడ్డ ఏమి బాధ కలిగినారి ఎల్లమ్మ లేరి వాడు కొట్టినాడా కన్న బిడ్డ మగవాడు కొట్టినా ఎల్లమ్మ లేరి నీకేమి కష్టం వచ్చే కన్న బిడ్డ నాతోని ఎప్పు బిడ్డ ఎల్లమ్మ నాయనా శంకర అన్నిటికి దీముంది నాకు దీము లేదు ఇళ్ళకి ఇళ్ళకు దీముంది గుట్టు గుట్టకు దీముంది రాజానికి రాజ్యం తీరున్నది కానీ నాకు దీవు లేకపాయ నాయనా శంకరుడా ఓ బిడ్డ రేణుకమ్మా రేణుకా పెళ్లి మీద ప్రేమలు వచ్చినాయే రకాల మీద నీకు భ్రమలు వచ్చేనా బిడ్డ ఎల్లమ్మ దేవాదేవి దేశం పాటు పిలుస్తా చేయికు పూలాల్సిన నచ్చిలోనికి మిడలే అంటే ఎల్లమ్మ ఒక పద్దావతి కట్టిందా నాయనా శంకర నువ్వు చూపించిన వాళ్ళు నేను పెళ్లి చేసుకోను ఒక షరతు కడతా షరతు చేయించిన వాణి లగ్గమాడేటోడు ఎట్లుండాలంటే కాశ మీద కాశ మనమంత కాశ తిండి మీద తిండు నాప తిండు తిండి మీద చెండు నా వంద చెండు పెట్టి 7 వదనాల స్తంభం ఎగిరాలి గణగణ గంటలు సముద్రం చిన్నగున్నా ఉండాలి ఎల్లమ్మ పద్మావతి ఎవడు గెలుస్తలేదు ఎల్లమ్మ పెళ్లి అక్కడనే ఆగిపోయింది పట్నం ఏడవాడు రాజా గౌతుడు గౌతుని భార్య అల్లమాదేవి కన్నుడుకు ఆచక్రముని భూచక్రముని లీలాముని పాలాముని గంగాముని గౌతాముని అందరికన్నా పెద్దవాడు జవరద్ది మునిరాజు వంశము సూర్య వంశము చంద్ర వంశము ఆనాడు కుర్రసేన మీద కోరింది మైసమ్మ 7 జీల ఆరము కోరింది తండ్రికి పెద్ద కొడుకు ఉంటే తండ్రి చేసిన పాపము కొడుకు మయ్యాలి పెద్ద బిడ్డ ఉంటే తల్లి చేసిన పాపం బిడ్డ మయ్యాలి చిన్న వాళ్ళ లక్కం అయ్యింది మునిరాజు లక్కం కాలేదు ఆ జవరద్ది మునిరాజు 7 పాపాలు ఎప్పుడు తీసుకొని పాపాలు ఇవి తీసుకొని తిరుపతి తీరంగము ఓనంది వారంది రావాలి రాజు 7 పాపాలు పెట్టుకొని బయలు వెళ్ళినాడు
పడ్డందుకు రాళ్ళు చేయాలా గొడ్డు చేయాలా అంటారు. ఏ రాయి 10 రాళ్ళలో ఏ రాయి కొడితే ఒక రాయి తాగుతారంట. దిక్కులేనోనికి దేవుడే దిక్కంటారు. దిక్కులేనోనికి దేవుడే దిక్కు. ఎవరి గతి ఎట్లుందో ఎవరు తెలియదు. ఏ పుట్టలు ఏ పాప ఉందో ఎవరు తెలియదు. రాజు పోయి మంత్రి కావచ్చు, మంత్రి పోయి రాజు కావచ్చు, ఓడలు పోయి బండ్లు కావచ్చు, బండ్లు పోయి ఓడలు కావచ్చు. ఆ తల్లి కామధేను వచ్చి మునిరాజు కాళ్ళ మీద పడ్డదంట. అయ్యో ఇప్పటికే నాకు 7 పాపాలు అవుతుంది, కాళ్ళు 38 పాపాలైనవి అంట. ఆ తల్లి కామధేను మీది లేపినందుకు తల్లి చేసిన ఒక పాపం వలిగిపోయింది. పసిబిడ్డ పసిలాగా పాలు తాగు మంచి తాగుతలేదు. కొడుకాముని వరుడా ఏ ఊరు ఏ పల్లెది అంత కొట్టి నా పేరు కొత్తలేదు, కాసు కొందాం అన్న దుఃఖాలు లేదు నా దగ్గర. నాకన్నా చిన్న వాళ్ళ పెళ్ళయింది, నా దగ్గర మాకు దొరకలేదు. కొడుకాముని రాజా 10 రూపాయలు లేకుండా పావుసేరు బంగారం లేకుండా నచ్చినట్టు మెచ్చినట్టు నచ్చిన బాల చేతిలోనే వెళ్తున్నా. నచ్చి తెస్తున్నా 10 రూపాయలు లేకుండా పావుసేరు బియ్యం లేకుండా చెట్లాగు దీవుడు